హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక రూపని మందారం విషయంలో తప్పుగా అపార్థం చేసుకున్న రాజుని చూసి రూప ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది. ఎన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా రాజు అని అంటూ ఉంటే, మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అనగానే, మరి మందారాన్ని కాపాడతానని చెప్పి నేను మాట మీద నిలుచోలేదని అన్నావు కదా రాజు, మరి రాఘవుని తీసుకొస్తానని వెళ్ళావు, నీ మాట మీద నువ్వు మాత్రం నిలబడ్డావా అని అడుగుతూ ఉండగా రూప చెంప పగలగొడతాడు రాజు. ప్రతాప్ ముందే రూపని కొట్టడంతో ప్రతాప్ గురించి ప్రతాప్ ఇక రాజుకు కోపంగా చూస్తూ, నా కూతుర్ని నా కళ్ళ ముందే కొడతావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటే, మీ కూతురు ఈరోజు మందారం ప్రాణాలను తీసేసింది, రేపు నేను ఆ స్థానంలో ఉన్న నా ప్రాణాలైనా తీయదని గ్యారంటీ ఏంటి, జాగ్రత్త లేని ఆ మనిషి, నెగ్లిజెన్సీ ఉన్న ఆ మనిషితో బ్రతకడం కంటే చావడం నయం అని చెప్పేసి రాజు అనడంతో, అమ్మ రూప ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, నీ మెడలో ఉన్న తాళిని తీసి వాడి ముఖాన కొట్టు అనగానే రూప షాక్ అయిపోతుంది. రూప మరి నిజంగా రాజు ముఖాన తాళిని కొట్టడంతో విజయాంబిక, విరూపాక్షి అందరూ అలానే చూస్తూ ఉంటారు. మరి విరూపాక్షి ఏం చేయబోతుంది, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మందారం రూపతో ఏ విధంగా అంటూ ఉంటుంది కదా, అమ్మాయి గారు మీరు త్వరగా వెళ్ళండి, నాకేం కాదు, నేను ఇంటికి వెళ్తాను, మీరు త్వరగా వెళ్ళి పెద్దయ్య గారితో విషయాన్ని చెప్పండి ప్లీజ్ అమ్మాయి గారు అనగానే, కానీ నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ మర్చిపోయి వచ్చాను మందారం, నీ ఫోన్ ఇటివ్వు అనగానే, నా దగ్గర ఫోన్ లేదు అమ్మాయి గారు, ఇందాక వస్తుంటే దారిలో ఫోను పడిపోయింది అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా, నీ బాధ్యత రాజు నాకు అప్పచెప్పి వెళ్ళాడు, నీకేదైనా అయితే రాజు అస్సలు సహించడు అని అంటూ ఉంటే, అయ్యో అమ్మాయి గారు రాజానికి నేను చెప్తాను, మీరు వెళ్ళండి త్వరగా ప్లీజ్ అమ్మాయి గారు అనగానే, సరే మందారం నువ్వు జాగ్రత్త అని చెప్పేసి రూప ఇక మందారానికి చెప్పి రూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటూ. వెంటనే ఇక మందారం రిలాక్స్ అయిపోతుంది. అమ్మయ్య, ఆ రాఘవి ఎక్కడున్నాడో తెలిసిపోయింది, ఇటు ఎమ్మెల్యేలు గోవాకు వెళ్లకుండా కాపాడమని అమ్మాయి గారిని పంపించేశాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే, అప్పుడే విజయాంబిక దీపక్ వచ్చి, ఏంటి మందారం ఇక అంతా చెప్పేసావనుకుంటా, మా కుట్రలన్నీ వీడియోలు తీసావనుకుంటా, ఈ ఫోన్లే కదా ఈ వీడియోలు ఉన్నాయని చెప్పేసి మందారానికి ఫోన్ చూపించడంతో మందారం ఈ విధంగా అంటూ ఉంటుంది, దీపక్ బాబు నా ఫోన్ ఇవ్వండి, విజయాంబిక అత్తయ్య నా ఫోన్ ఇవ్వండి అనగానే, అమ్మ నీ ఫోన్ ఇస్తే ఇది తీసుకువెళ్ళి నేరుగా నా తమ్ముడికి చూపించి మా ప్రాణాలను తీపిద్దామని సిద్ధపడ్డావా, అయినా ఎందుకు మందారం ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటూ ఉంటావు, ఇంట్లో పని చేసుకుంటూ ఒక మూలన పడి ఉండక అని చెప్పి అనగానే, మీ కుట్రలన్నీ బయటపెట్టే టైం దగ్గర పడింది, రాజన్న రాఘవని తీసుకొస్తాడు, ఖచ్చితంగా పెద్దయ్య గారి ముందు నించోబెడితే రాఘవ జరిగిన కుట్రలన్నీ కూడా, మీరు చేసిన కుట్రలన్నీ కూడా బయట పెడతాడు, అప్పుడు పెద్దయ్య గారు ఖచ్చితంగా మీ ప్రాణాలను తీసేస్తారు అని చెప్పి అనగానే, చూసేవరా మందారానికి ఎంత ధైర్యం ఉంటే మన ముందే నోరు లేపి మాట్లాడుతుంది అనగానే, వెంటనే పక్కనే ఉన్న రాహిని తీసుకొని దీపక్ ఇక మందారం తలపైన వేయడంతో మందారం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతుంది. అది చచ్చిందా బ్రతికుందా ఒక్కసారి చూడరా అనగానే, వెంటనే ఇక తన ముఖంలో చూస్తూ ఉంటాడు. మమ్మీ మందారం చచ్చిపోయింది, త్వరగా వెళ్దాం పద, ఇక్కడుంటే మన మీద ఎవరికైనా డౌట్ వచ్చేస్తుంది అనగానే, సరే పద దీపక్క ఫోన్ తీసుకో అని చెప్పేసి వెంటనే మందారం ఫోన్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతారు. ఇకపోతే రాజు కార్ అక్కడ ఆపి గెస్ట్ హౌస్లోకి వెళుతూ ఉంటాడు రాఘవని తీసుకురావడానికి. అక్కడున్న రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు గౌతమ్. ఇక వాడిని చంపేయండి రా, ఈ రోజుతో వాడు చచ్చిపోవాలి, నాకు నా రూపకి మధ్య అడ్డు లేకుండా పోవాలి అని చెప్పి అనడంతో అక్కడున్న రౌడీలందరూ కూడా రాజు మీద అటాక్ చేస్తారు. రాజు కూడా వాళ్ళని కొడతాడు. కొట్టిన తర్వాత వెంటనే ఇక అందరు కూడా పారిపోతారు కదా, పారిపోయిన తర్వాత గౌతమ్ దాక్కుంటాడు. రాఘవ అని చెప్పి అనగానే, వెంటనే రాఘవ చేతుకున్న కట్లు అలాగే నోటికి వేసిన ప్లాస్టర్ అన్నీ కూడా తీసేసి, పద రాఘవ అని చెప్పేసి రాఘవని పట్టుకొని, నువ్వు త్వరగా కార్లు కూర్చో అనగానే రాఘవ వెంటనే కార్లో కూర్చుంటాడు. వెంటనే ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ మందారం ఇక చావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో పోరాడుతూ కనిపిస్తుంది. కార్ దిగి వెంటనే ఇక మందారం
మందారం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమైంది మందారం అనగానే వెంటనే అమ్మాయి గారు ఎక్కడ అని అంటూ ఉంటే అమ్మాయి గారు ఇంటికి వెళ్ళారు అని చెప్పి మందారం అంటూ ఉంటుంది. వెంటనే రాజు నీ ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా కూడా అమ్మాయి గారు నిన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు మందారం అనగానే ఆ రాజన్న ఇంతకు రాఘవ దొరికాడా లేదా అనగానే రాఘవ దొరికాడు అని చెప్పి అనగానే కారులో ఉన్న రాఘవని వెనక నుంచి వచ్చి విజయాంబిక దీపక్ వాళ్ళు మాయం చేసి తీసుకొని వెళ్తారు. రాఘవ కనిపించకపోవడంతో రాఘవ అని అనగానే ఎక్కడ చుట్టుపక్కల వెతుక్కుంటూ చూసినా రాఘవ కనిపించడు. వెంటనే మందారం రాఘవ తప్పించుకున్నాడు అనగానే అయ్యో రాజన్న అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే మందారం ఒక్కసారిగా ఉన్నట్టుండి కళ్ళు మూయడంతో మందారం అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజు. మందారం చనిపోవడంతో మందారాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు రాజు. అప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో కూడా ప్రతాపిక మీటింగ్ అరేంజ్ చేసి అందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే రూప కూడా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. రాజు రాఘవని తీసుకొస్తాడన్న సంతోషం ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఇక విరూపాక్షి కూడా ఫోన్ చేసి అమ్మ అత్తయ్య అందరూ ఇక్కడికి వచ్చేయండి, రాజు రాఘవని తీసుకురావడానికి వెళ్ళాడు. ఎమ్మెల్యేలను కూడా అందరినీ కూడా గోవా వెళ్లకుండా మనం జాగ్రత్త పడినట్లయితే ఖచ్చితంగా నాన్న మీద పడ్డ నిందలు అవేమి కరెక్ట్ కావని చెప్పి ఏదో ఒకటి రోజు రూప కూడా చెప్తూ ఉంటుంది. మందారం కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అదే సమయానికి రాజు చనిపోయిన మందారాన్ని చేతిలో భుజాలు వేసుకొని తీసుకొని వస్తూ ఉంటే అది చూసిన రూప ప్రతాప్ అక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు బయటకి. వెంటనే రూప మందారం అని చెప్పి పరిగెత్తుకుంటూ రావడంతో లోపల నుంచి దీపక్ విజయాంబిక అందరు కూడా వచ్చేస్తారు. రాజు వెనక విరూపాక్షి, ముత్యాలు, అప్పలనాయుడు, మల్లేషు, వరాలు, ధనాలు అందరు కూడా వస్తారు. రూప వచ్చి మందారం అనగానే ఆగు అని చెప్పి గట్టిగా అరవడంతో రూప షాక్ అయిపోతుంది. ప్రతాప్ కూడా రాజు అరవడంతో షాక్ అయిపోతాడు. ఏమైంది రాజు మందారానికి అని పెద్దయ్య ప్రతాప్ అడుగుతూ ఉంటే మందారం చచ్చిపోయింది పెద్దయ్య, కాదు చంపేశారు, ఈ అమ్మాయి గారి వల్లే మందారం చచ్చిపోయింది, అమ్మ మందారం చచ్చిపోయింది, మందారం స్థానంలో నువ్వు నేను ఎవరున్నా సరే ఈరోజు మన ప్రాణాలను అమ్మాయి గారు తీయడానికి సిద్ధపడినట్లు మందారం ప్రాణాలు పోయాయమ్మా అని చెప్పి అనగానే ఒక్కసారిగా రూప ఇలా అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు రాజు, మందారం ప్రాణాలు నేనెందుకు తీయాలనుకుంటాను అనగానే మందారం ప్రాణానికి ప్రమాదం ఉందమ్మాయి గారు, మందారాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినా కూడా మీరు మందారం దగ్గర ఉండకుండా ఇంటికి ఎందుకు వచ్చారని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు. మందారమే ఇక నన్ను ఇంటికి పంపించింది, నేను చూసుకుంటాను అమ్మాయి గారు అని చెప్పి వెళ్ళనన్నా కూడా అని అంటూ ఉంటే మీరేం చెప్పడానికి నేనేమి వినదలుచుకోలేదు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. వెంటనే సరే నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, రాఘవని తీసుకొస్తానన్న మాట నువ్వు నిలబెట్టుకున్నావా రాజు అనగానే రూప చెంప పగలగొడతాడు రాజు. ఒక్కసారిగా అందరి ముందు రూప చెంప పగలగొట్టడంతో ప్రతాప్కి కోపం వచ్చి నా కళ్ళ ముందే నా కూతుర్ని కొడతావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అంటూ రూప నీకు వీడిల కంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తానని ఎప్పుడు చెప్పాను, వాడి ముఖాన్ని మెడలో ఉన్న తాళిని తీసుకొడతావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటే నన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించానని నా గుండెల నిండా నువ్వే ఉన్నావని చెప్తే మోసపోయాను నాన్న, కానీ రాజు నా మీద ఇంత విషయాన్ని పెంచుకుంటాడని అనుకోలేదు అని రూప నిజంగానే రాజు ముఖాన తాళి విసిరి కొట్టబోతుందా, ఇద్దరు విడివిడిగా ఉండబోతున్నారా, రాజు రూప ఇద్దరు కూడా మొదటి రాత్రి నాడు ఒకటయ్యారు కాబట్టి ఇద్దరికి ఏమైనా పిల్లలు పుట్టి వాళ్ళ ద్వారా రాజు రూప ఇక కలవబోతున్నారా, స్టోరీ ఏమైనా మారబోతుందా అనేది చూడాల్సిందే.